హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అన్ని షోరూమ్స్లో E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్స్ ఉన్నాయి కదా, అవి పర్చేస్ చేయాలా? E85 పెట్రోల్కి సపోర్ట్ చేసే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్తో రాబోతున్న వెహికల్స్ పర్చేస్ చేయాలా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉండిద్ది. మొత్తం ఈ వీడియోలో చాలా సింపుల్గా మాట్లాడుకుందాం, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే బైక్స్ అయితే అన్ని షోరూమ్స్లో ఉన్నాయి కదా, అవి పర్చేస్ చేయాలా లేదా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. నేనైతే మాత్రం E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేస్ చేయమని చెప్తాను. ఎందుకంటే మీకు తక్కువ ప్రైజ్లో వస్తాయి, అలాగే మీకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే E85 పెట్రోల్కి సంబంధించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్స్తో మనకి రాబోతున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్చేస్ చేశారనుకోండి, ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోపల మనకి చాలా వరకు మోడిఫికేషన్స్ అయితే చేస్తారు కాబట్టి నార్మల్ వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీకు 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ దాకా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. అంత ప్రైస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లెండర్ ప్లస్ చూసుకున్నారనుకోండి, అది 90,000 ఉంది కదా, ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్ వెహికల్ అయితే 98 నుంచి ₹1,00,000 దాకా మీరు చూస్తారనమాట. అంటే ఒక ₹10,000 దాకా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా హై అండ్ సీసీ వెహికల్స్ అయితే ₹15,000 పెరిగినా ఆశ్చర్యపోవసరలా. సో అట్లా మీకు ప్రైస్ అయితే పెరుగుతుంది. సరే, ప్రైస్ పెరిగినా పర్వాలేదులే, మనకి ఫ్యూచరిస్టిక్గా ఉండిద్ది వెహికల్ అని చెప్పేసి మీరు పర్చేస్ చేసినా సరే మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది అనమాట. 50 కిలోమీటర్లు ఇచ్చేది 40 ఇస్తుంది, 40 ఇచ్చేది 30 ఇస్తుంది. 10 కిలోమీటర్ల దాకా మైలేజ్ డ్రాప్ అయితే నోటీస్ చేస్తారు. కాబట్టి E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్ నేను పర్చేస్ చేయమని చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ అయితే వస్తుంది, ప్రజెంట్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్ నేను పర్చేస్ చేసి 2 years తర్వాత నేను పెట్రోల్ కొట్టించుకోవాలంటే E20 పెట్రోల్ ఉండిద్దా లేదా అని చెప్పేసి, ఖచ్చితంగా E20 పెట్రోల్ అయితే ఉండిద్ది. పెట్రోల్ బంక్స్లో మీకు E20, E85 అని చెప్పేసి 2 అయితే ఉంటాయి అనమాట. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్ మీద అనుకోండి, మీరు E20 పెట్రోలే కొట్టించుకోవాలి. ఒకవేళ మీరు ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్ వెహికల్ పర్చేస్ చేశారనుకోండి, E20 కొట్టించుకున్నా E85 కొట్టించుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు కార్స్ పర్చేస్ చేసిన తర్వాత పెట్రోల్ బంక్స్కి వెళ్ళినప్పుడు డీజిల్ పెట్రోల్ మీరు చూసుకొని కొట్టించుకుంటారు కదా, సేమ్ అంతే అనమాట. మీది E20 సపోర్ట్ వెహికల్ అయితే E20 పెట్రోలే కొట్టించుకోవాలి. ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్ అయితే మీ ఇష్టం ఏదైనా కొట్టించుకోవచ్చు అనమాట. కానీ ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్ వెహికల్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మైలేజ్ అయితే డ్రాప్ నోటీస్ చేస్తారు. బెనిఫిట్ ఏంటంటే ప్రైస్ అనేది ₹82 నుంచి ₹85 మధ్యలో ఉంది ప్రస్తుతానికి. అలాగే ఫ్యూచర్లో E85 పెట్రోల్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ ఏమైనా ఉండిద్దా అంటే పెర్ఫార్మెన్స్ కూడా ఏమీ ఉండదు అనమాట. ప్రైస్ ఎక్కువ, మైలేజ్ తక్కువ, పెర్ఫార్మెన్స్ తక్కువ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు E85 పెట్రోల్కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్ అవి అయితే పర్చేస్ చేయొద్దు. ఫస్ట్ సెకండ్ బ్యాచెస్ ఏవైతే ఉంటాయో ఫ్యాక్టరీ నుంచి వచ్చేవి అవైతే మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉండిద్ది. 100% అయితే మనకి వెహికల్ ఫ్యాక్టరీ నుంచి రాదు. సో మనం యూజ్ చేస్తాంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అవి మనము కంపెనీ వాళ్ళకి చెప్తూ ఉంటాము. అట్లా మెల్లగా మార్పులు చేసి లాంచ్ చేస్తూనే ఉంటారనమాట. ప్రస్తుతానికి మనకి ఎక్స్పల్స్ 210లో ఏదో ఒక ప్రాబ్లం అయితే మనం నోటీస్ చేస్తున్నాం కదా, సో వాటిని మోడిఫికేషన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. మీరు ఫస్ట్ బ్యాచ్ E85 ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్ రాగానే కొన్నారనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. కాబట్టి మీరు ప్రస్తుతానికైతే కొనద్దు. ఒక 1 year కానీ 2 years కానీ వెయిట్ చేయండి. ఈ ఇయర్లో మనకి ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కూడా ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్తో వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడు కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై వచ్చే ఇయర్ కానీ 2027 ఎండింగ్ కానీ 2028 ఫస్ట్లో కానీ మీరు కొనుక్కోవచ్చు. అప్పుడు దాకా మేము వెయిట్ చేయలేము, మాకు వెహికల్ అయితే చాలా అవసరం అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం షోరూమ్స్లో అన్నీ కూడా E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే వెహికల్స్ ఉన్నాయి కదా, అవి మీరు కొనుక్కోవచ్చు. హ్యాపీగా 2-3 years అయితే వాడుకోవచ్చు. ప్రైస్ తక్కువ, పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. అలాగే మీకు కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది E85 పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే. సో 1-2 సార్లు ఆలోచించుకోండి మీరు వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు. ఇంతకుముందు మనకి BS4 నుంచి BS6కి మారాం కదా, సో అప్పుడు మనకి phase 1, phase 2 అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయ్యారనమాట. సెన్సార్ వెహికల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బయట మెకానిక్స్ రిపేర్ చేయరు, షోరూమ్కే తీసుకెళ్ళాలి, కాస్ట్ అయితే ఎక్కువ అవుతాయి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది అలవాటు పడిపోయారనమాట. వెహికల్స్ అయితే పర్చేస్ చేసేవాళ్ళు పర్చేస్ చేస్తూనే ఉన్నారు, షోరూమ్కి వెళ్ళి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనకి సడన్గా E85 పెట్రోల్ అలాగే E100 వచ్చినా ఆశ్చర్యపోవసరం లేదు. E100 వచ్చిందనుకోండి, సో అప్పుడు మనకి ఇంకా పెట్రోల్ ప్రైస్ అయితే తగ్గిద్ది, తర్వాత మెల్లగా పెంచుతూనే ఉంటారనమాట. ఏదేమైనప్పటికీ మనకి ప్రస్తుతానికి తక్కువ ప్రైజ్లో వచ్చినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ప్రైస్ అయితే పెరిగేదే కానీ తగ్గేదైతే ఏమీ ఉండదు. కాబట్టి నేనైతే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్ సపోర్ట్ చేసే వెహికల్స్ అయితే పర్చేస్ చేయొద్దు. మేబీ అది ఫ్యూచరిస్టిక్గా ఉండొచ్చు, కానీ ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో అయితే మాత్రం మనకి అంత ప్రాపర్గా అయితే ఏమీ రావు అనమాట. ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉండిద్ది. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజిన్స్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.